టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు వివి వినాయక్. తన మాస్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించిన వివి వినాయక్ గత కొంతకాలంగా సినిమాల పరంగా వెనుకంజలో ఉన్నాడు. ఆయనతో పాటు వచ్చిన దర్శకులంతా రేసులో ముందుకు దూసుకుపోతుంటే వినాయక్ మాత్రం సినిమాల పరంగా బ్రేక్ ఇచ్చేశాడు. అయితే వినాయక్ నుంచి చివరి బ్లాక్ బస్టర్ ఖైదీ నెంబర్ 150 మాత్రమే. టాలీవుడ్ లో చివరగా ఇంటెలిజెంట్ మూవీకి దర్శకత్వం వహించిన వినాయక్ బాలీవుడ్ లో ఛత్రపతి సినిమాను రీమేక్ చేశారు. అయితే అనూహ్యంగా ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. అయితే బాలకృష్ణతో ఒక సినిమా తీయబోతున్నట్లుగా వార్తలు వినిపించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. అయితే రీసెంట్ గా వినాయక్ ఆరోగ్యం క్షీణించిందని సోషల్ మీడియాలో పుకార్లు వినిపించాయి. తనకు ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో వినాయక్ సినిమాలకు బ్రేక్ ఇచ్చాడనే రూమర్స్ స్ప్రెడ్ అవ్వడంతో ఈ విషయంపై తాజాగా వినాయక్ పిఆర్ టీం క్లారిటీ ఇచ్చింది. వినాయక్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయనపై ఎలాంటి నెగిటివ్ ప్రచారాలు చేయవద్దని, అలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని సోషల్ మీడియా వేదికగా వినాయక్ టీం వార్నింగ్ ఇచ్చారు. రీసెంట్ గా వినాయక్ మన స్టార్ హీరోలైన చిరంజీవి, ప్రభాస్, చరణ్, సుకుమార్తో కలిసి దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. స్టార్ దర్శకుడిగా సత్తా చాటుకున్న వినాయక్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు కూడా చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోయింది.